నమస్తే అరుణ్ గారు. నమస్తే అండి. మేడం, ఈ రోజు సామర్లకోటలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏదైతే మాట్లాడారు, మాట్లాడతారు మేడం. అంటే ఆయన పూర్తిగా సహనం కోల్పోయాడు అనుకోవచ్చా? అంటే ఈ రోజు అనేం కాదండి. 2019 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీ సాక్షిగా అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆయన ఈ భార్యలు కాన్సెప్ట్, మహిళలను అవమానించే కాన్సెప్ట్ తో మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడేంటంటే దానిలో ఓకే. భాష, పదాల వినియోగం అనేది ఇంకా తీవ్ర స్థాయికి మారిపోయిందనమాట. అంటే ముఖ్యమంత్రి గారిలో కలిగిన భయం, ఓటమి భయం అతని భాష మీద ఆయనకున్న కంట్రోల్ ని కోల్పోయేలాగా చేసి వీధి స్థాయి రాజకీయ నాయకులు మాట్లాడేలాగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి దిగజారిపోయింది వైసీపీ పరిస్థితి. మేడం, మనం చూసినట్లయితే అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ముగ్గురు భార్యలు కారులాగా మారుస్తాడు అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు అయితే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, మరి అంటే దీన్ని అసలు అది అది చూసినట్లయితే ఒక ప్రభుత్వ సభ, ప్రభుత్వానికి సంబంధించిన సభ, దాని రాజకీయ సభగా మార్చేశారని చెప్పొచ్చా? 100% అండి. ఆయన ప్రతి మీటింగ్ కూడా కేవలం పబ్లిక్ సభల్లోనే, అంటే చిన్న పిల్లలున్న సభల్లోనే భార్యల గురించి మాట్లాడాడు ఆయన. ఇవాళ ఇంకా మహిళలున్న సభలో భార్యల గురించి మాట్లాడడం పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు నన్ను అడిగితే. నాకు తెలిసినంత వరకు అతని పుట్టికే అట్లాంటిది, అతని బుద్ధి అట్లాంటిది కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా సరే సునకాన్ని తీసుకెళ్లి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టిన దాని బుద్ధి చూపు ఎప్పుడు చెప్పుల మీద ఉండిద్దని చెప్పేసి ఈ అర్హత లేని ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అక్కడ ఆ ప్లేస్ లో కూర్చోబెట్టినా సరే కుర్చీకున్న పరువు కూడా పోగొడుతున్నాడు తప్ప అతనికి కనీసం మర్యాద కూడా నిలబెట్టుకోలేకపోతున్నాడు అనడానికి ఇవాళ జరిగింది మరొక ఉదాహరణ. ఎంతసేపటికి ఈ స్టేట్ లో మహిళల గురించి, మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి, మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడమంటే ఎంతసేపటికి వేరే వాళ్ళ భార్యలు, వాళ్ళ ఇళ్లలో మహిళల గురించి మాట్లాడడం, తిరిగి ఇదే మాటలు కనుక మేము మాట్లాడాల్సి వస్తే వీళ్ళ తాత ఉంచుకున్న ఆవిడకి పుట్టిన వ్యక్తి ఆవిడ సంతానం ఇతనని చెప్పేసి మేము మాట్లాడితే పరువు ఎక్కడ పెట్టుకుంటే ఎక్కడ తల ఎక్కడ పెట్టుకుంటాడు ఈ ముఖ్యమంత్రి మాకు తెలియక అడుగుతాము. కానీ మా పార్టీ వాళ్ళు మమ్మల్ని అలా మాట్లాడొద్దు అంటున్నారు. అందుకే మేము వదిలేస్తున్నాం ఆయన ఇలాగ. లేదంటే వీళ్ళ తాత ఉంచుకున్న మంగమ్మ స్టోరీ నుంచి వీళ్ళ చెల్లి చేసుకున్న రెండో పెళ్లి వరకు, ఫస్ట్ భర్త ఏ విధంగా చనిపోయాడన్న విషయం వరకు మొత్తం జనానికి వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా పార్టీ ఒప్పుకోవట్లేదు. వద్దు, వ్యక్తిగత జీవితాలకు వెళ్ళొద్దు అంటున్నారు. అది మంచి వ్యక్తికి ఓకే. ఎదవకి ఉన్న తేడా ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ అంతకుముందు కూడా చెప్పారు, ఎవరైతే ప్యాకేజ్ అన్నాడో చెప్పు తీసుకుని కొడతానని. అయినా గానీ ఇప్పుడు మళ్ళీ పదే పదే మాట్లాడుతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాలంటే పెళ్లిళ్ళు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదా? ఏమీ లేదని అనుకుంటున్నారా? మా పల్లెటూరులో ఒక సామెత ఉంటది, ఇడిసింది ఈదికి పెద్ద అని చెప్పేసి. ఈ ముఖ్యమంత్రి ఇడిసేసి కూర్చున్నాడు కాబట్టి ఈ బాస్ చెప్పులు చూయించినంత ఆ చెప్పు తీసుకెళ్లి చంప మీద కొట్టిన అంతేలాగా ఉన్నాడండి. ఎన్నిసార్లు చెప్పినా వ్యవహార శైలి మారట్లా. ఓకే. మేడం, ఇది జనసేన పార్టీ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, ఎలాగ ప్రజల్లోకి తీసుకెళ్తుంది? ఆల్రెడీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. మంగమ్మ గారి మునిమనుడు వెంకటరెడ్డి అని చెప్పి, వెంకటరెడ్డి మంగమ్మ గారి అని చెప్పి స్టార్ట్ అయిపోయింది. అంటే మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, మీ కౌంటర్ ఎలా చేయబోతున్నారు? చెప్పాం కదండి, పార్టీ ఆపుతుంది. పార్టీ ఆపకపోతే మాలో ఇంకొక కోణం మేము కూడా చూపిస్తాము. బట్ పవన్ కళ్యాణ్ గారే క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళొద్దు. వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు. అతని వ్యక్తిగత జీవితం రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు. అది ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా అది రాష్ట్రం మీద ఇంపాక్ట్ చూపించదు. కానీ అతని పరిపాలన అనేది దౌర్భాగ్యంగా ఉండడం మూలంగానే వాళ్ళ రాష్ట్రం మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం కేవలం అతని రాజకీయ జీవితాన్ని టార్గెట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎంతసేపటికి భరిస్తూ భరిస్తూ ఉన్న మేము ఈ రోజు మా పిఎస్సి చైర్మన్ అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు కూడా ఈ రోజు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి కార్యాచరణ అనేది రూపొందించుకొని దాని మీద లీగల్ గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఉద్యమ రూపంలో ప్రతి జిల్లాలోనూ ఇది కార్యాచరణ జరగాలని చెప్పేసి ఈ రోజు పిలిపించారు. దానికి సంబంధించి పెద్దలతో కూర్చొని మాట్లాడిన తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దాని మీద మాత్రం ఆలోచిస్తామండి. ఎందుకంటే మాకు కూడా ముఖ్యమంత్రి అని గౌరవం ఇవ్వాలి అని ఉన్నా సరే అతని వ్యవహార శైలి మరి వీధి కుక్క కన్నా దారుణంగా ఉంది. అందుకే ఎన్ని రోజులు భరిస్తాం మేము కూడా. పైగా ఇతనే ఎలా ఉంటే ఇతను అనుసరిస్తున్న సోషల్ మీడియా టీం ఉందండి. అసలు వాళ్ళు పెడుతున్న పోస్టులు, వాళ్ళు పెడుతున్న మాటలు మరీ దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు నాయకుడు ఎలా ఉంటే అతను అనుసరించే వాళ్ళు ఆ కుక్కల్లాగా బిహేవ్ చేయడంలో తప్పులేదు కదండి. అందుకని ఆ పెద్ద కుక్కే బుద్ధి చెప్తే మిగతా కుక్కలకి సిగ్గు వస్తుందని చెప్పేసి ఆలోచిస్తున్నాం. మేడం, ఏదైతే రోజా గారికి ఒక మాట అనగానే మొత్తం ఒక ఆరుగురు దిగిపోయారు, అందరూ మాట్లాడారు. ఈ రోజు ఏదైతే ఆయన పవన్ కళ్యాణ్ అనలేదండి, ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్యలు ఎవరైతే విడాకులు తీసుకున్న వాళ్ళు వాళ్ళందరినీ అవమానించినట్లే అని మహిళలు అభిప్రాయపడుతున్నారు. దీని మీద మీరేమంటారు? నిజంగా అండి, ఎంత సిగ్గుమాలిన ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు వీళ్ళ చెల్లి ఇంకో పెళ్లి చేసుకుందండి. వీళ్ళ చెల్లికి కూడా రెండో పెళ్లి.
ఆవిడ భర్తతోటి సంతోషంగా జీవితం కొనసాగిస్తుంది. ఏ రోజు మేము ఆవిడ మాట్లాడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వల్ల ఆవిడ జీవితం మీద ఎఫెక్ట్ పడకూడదని మేము మాట్లాడాం. కానీ ఈయన ఎంత అవును. వెధవ ఆలోచనలో అంటే, ఆ మహిళలు కూడా వేరే వాళ్ళని చేసుకుని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉన్నారు కదండి. ఈయన పదే పదే పవన్ కళ్యాణ్ గారి మీద కక్షతోటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ జీవితాలు అన్యాయం అయిపోతాయేమో, ఆ ఆడబిడ్డలు కూడా నా చెల్లెలు లాంటి వాళ్ళే, ఆడబిడ్డలు కూడా నా తల్లి లాంటి వాళ్ళని మినిమం అవగాహన, కనీసం రెస్పెక్ట్ అనేది లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడంటే నిజంగానే మనిషి జన్మ ఎత్తలేదండి నాకు తెలిసినంత వరకు ఈ ముఖ్యమంత్రి. నిజంగా మా సార్ అన్నారు మొన్న, సైకో ఆయన, అందుకే కొంచెం మైండ్ చెడిపోయింది ఆయనకి, అందుకే అలా ప్రవర్తిస్తూ ఉంటాడు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉంటాడు. నిజంగానే అది నిజమని అనిపిస్తుంది. ఈయన వ్యవహార శైలి చూస్తుంటే నిజమేనట్టుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, ఇతని ఆలోచనలు, ఇతని ప్రవర్తన అంతా అలాగే ఉందని సామాన్యుల్లో కూడా ఆలోచన రేకెత్తుతుంది ముఖ్యమంత్రి గారి మానసిక పరిస్థితి గురించి. ఓకే మేడం, మీతో మాట్లాడదాం అనుకున్నాము, కానీ ఇప్పుడు మీరు ఆ, మాకు అందుబాటులో ఉన్నారు. రోజా గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆవిడ సపోర్ట్ చేస్తూ చాలా మంది వచ్చారు. బిఫోర్ పవన్ కళ్యాణ్ వైఫ్ మీదే కానీ, పెళ్లిళ్ళ మీద ఈ రోజే కాదు, అంత ముందు కూడా చాలా సార్లు చేశారు. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. కానీ ఏదైతే రోజా గారు మాట్లాడారో మొత్తం అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. బట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఎవరైతే మళ్ళీ వాళ్ళు ఎవరైనా స్పందించాలి, అట్లా స్పందిస్తారని మీరు భావిస్తున్నారా? లేదండి, పాపం వాళ్ళకు కూడా విషయం తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆ బండారు సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడిన 4 వాక్యాలను వీడియోలు పంపించి మాకు మీరు మద్దతు రండి, మన ఇండస్ట్రీ వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పేసి వీళ్ళు భార్య భర్త అడుగు అటు నుంచి కూడా సపోర్ట్ రాక వీళ్ళు అడుక్కుంటే వాళ్ళు వచ్చినట్లున్నారు. విషయం తెలియక, ఈ రోజా గారి నోరు డంపింగ్ యార్డ్ అన్న సంగతి తెలియక వాళ్ళు ఏదో సాటి మహిళ, సాటి సినీ నటి అని చెప్పేసి సపోర్ట్ వచ్చినట్టున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుని సిగ్గొచ్చుండిద్ది నాకు తెలిసి. ఇంతకు ముందు ఎలాగో వీళ్ళు అలాగే పక్క పార్టీలో ఉన్న వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేశారు కాబట్టి ఈ వైసీపీ పార్టీ నుంచి వాళ్ళు ఈ విషయాలు ఇంకా కలగజేసుకోరని నేను అనుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు బయటికి రాలా. అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడుక్కోలేదు కదా, సెలవమణి గారు, రోజా గారు అడుక్కుంటేనే వచ్చినట్టున్నారు బయటికి. మేడం, చూసినట్లయితే మహిళల మీద చాలా మంది మహిళలు అదృశ్యమయ్యారు, కనిపించలేకపోకుండా పోయారు. మహిళా కమిషన్ అసలు ఏం చేస్తుంది? ఏదైనా ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు మహిళా కమిషన్ వస్తే కేసులు పెట్టి లోపలేస్తారు. కానీ ప్రతిపక్షాలకు సంబంధించి ఎవరన్నా అధికార పక్షం నుంచి దాడి చేసినప్పుడు కనీసం వాళ్ళు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. దీని మీద మీరేం మాట్లాడతారు? స్టేట్ లో వైసీపీలో ఉన్న వాళ్ళు మాత్రమే మహిళలు, మిగతా పార్టీల వాళ్ళు మహిళలు కాదు అన్న వాళ్ళ ఉద్దేశం అయి ఉండాలి. లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ వాళ్ళకు మాత్రమే రక్షణ, పార్టీ వాళ్ళకి లేదు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చట్టాలని, రాజ్యాంగాన్ని ఆ విధంగా మార్చైనా ఉండాలండి. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గతంలో ఎప్పుడు ఒక ఆర్గనైజింగ్ గా సోషల్ మీడియాని పెట్టి ప్రతిపక్ష పార్టీల మీద, మహిళల మీద దాడులు చేయించాల. ఈ వైసీపీ వచ్చాకే అలాంటివి జరుగుతున్నాయి. దీని మీద సంబంధించి యాక్షన్ తీసుకుని మహాప్రభు అంటే పోలీస్ స్టేషన్ల దగ్గర కనీసం మమ్మల్ని వాల్యూ కూడా ఇవ్వరు. అసలు మేము పెట్టడానికి వెళ్ళిన కేసును కూడా దాని గురించి ఆలోచించి వినను కూడా వినరు. వైసీపీ మీద పెట్టడానికి వచ్చాం అనగానే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఏపీలో నెలకొని ఉంది ప్రజెంట్. దీనికి సంబంధించి ఎవరైనా పెద్దలు ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యవహార శైలిని, అలాగే ప్రజలకి దక్కుతున్న ఈ నిర్లక్ష్య ధోరణిని కౌంటర్ గా తీసుకొని కోర్టుల ద్వారా దీని మీద సరిచేసేలాగా ఎవరైనా దీన్ని ముందుకు తీసుకెళ్తే మంచిదని చెప్పేసి మేము భావించుకుంటున్నాం. లేదంటే ఈ ప్రభుత్వము, అలాగే ఈ పోలీస్ యంత్రాంగము ప్రజల కోసం, సామాన్యుల కోసం పనిచేసే పరిస్థితి స్టేట్ లో లేదు ప్రస్తుతం. ఓకే మేడం, చూసినట్టయితే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ రోజు ఈ అటాక్ పవన్ కళ్యాణ్ మీద కానీ, జనసేన మీద కానీ, నార్మల్ గా ఇది చిన్న అటాక్ ఎక్కడి నుంచి ఉధృతంగా ఉండొచ్చు. ఎలా సన్నద్ధం కాబోతున్నారు అధికార పార్టీని మీరు ఎదుర్కోవడానికి? రూపాయి ఇచ్చి దంచినా అదే కూలి, 100 రూపాయలు ఇచ్చి దంచినా అదే కూలి అని 2019 నుంచి అదే భార్యలు, ఇప్పుడు 2023 వచ్చినా అదే భార్యలు, రేపు 2024 ఎలక్షన్ కి వచ్చినా అదే భార్యలు. భార్యలు మారదు, ఆయన ప్రసంగం మారదు. ఇంకా ఆయనకు అంతకన్నా వేరే సబ్జెక్ట్ లేదు. ఇంకేం మారుతారు? ఇంకా దాడులు పెరగడానికి గొడవ బాగుందా? ఆయన మళ్ళీ ఇంకో భార్య నేను చేసుకున్నారా ఇంటి ఇంకో మాట మాట్లాడడానికి? మహా అయితే జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలి. మొన్న ఆయన అన్నాడు 4వ పెళ్ళానని. అట్లాంటి సిచ్యువేషన్ ఉండిద్దేమో తప్ప 2019 నుంచి ఇప్పుడు దాకా సేమ్ ఉంది కదా స్క్రిప్ట్. మీరు ఏ మీటింగ్ అన్న చూడండి, అది తప్పేమైనా మారిందా? దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టారు, 4 భార్యలు, దుష్ట చతుష్టయం, ఈ 4 వర్డ్స్ లేకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూపించండి 4 ఏళ్ల కాలంలో. మేమైతే చూడలా. మీరు మీడియా ప్రతినిధులు మీరేం చూసారా? మీరు ఉంటే చూపించండి మాకు, మేము కూడా చూస్తాం అంతే. మాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ ఏది అడిగినా ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడాడు అన్నా కానీ అప్పుడు 3 భార్యలే. ఏదైనా సమస్య తీసుకొచ్చినా 3 భార్యలే. ఇసుక 3 భార్యలే. మొత్తం ఏది మాట్లాడిన వాళ్ళ దగ్గర అది తప్ప మిగతా సబ్జెక్ట్ లేదు. ఇది ప్రజలకు కూడా ఈ విషయం తెలుసని మీ అభిప్రాయం?
రాను రాను జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి ఏ విధంగా పడిపోయిద్ది అంటే వచ్చే కొంది ఇంకా ఇంకా ఎవరైనా యాదృచ్ఛికంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న పేరు ఏంటండి అంటే టక్కన ఈ మాటల మధ్యలో దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అనేలాగా ఉన్నారండి. అట్లాంటి సిచ్యువేషన్ కి ఆయన మానసిక పరిస్థితి పడిపోయినా సరే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో కూడా అంతకు మించి పెద్దగా ఏం మార్పు ఉండదు. దీన్ని మేము ధీటుగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఆ ఒక బురద కుంటను శుభ్రం చేసే క్రమంలో మేము కూడా బురద పూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి బాధ. ఇప్పుడు వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలంటే మేము కూడా ఆ టైప్ ఆఫ్ ఆలోచన ధోరణి, ఆ టైప్ ఆఫ్ భాషను మాట్లాడాల్సి వస్తుంది. ఏదో సాధించాలి, సొసైటీలో ఏదో మార్పు తేవాలి, సామాన్యుల కోసం నిలబడాలి, ఆ సామాన్యుల కోసం పోరాడాలని వచ్చిన మేము రాజకీయంగా ఈ ఎదవ రాజకీయాలని ఎదుర్కొనే పరిస్థితుల్లో మేము కూడా అట్లాంటి భాష మాట్లాడాల్సి వస్తుంది, మేము కూడా అలా మారాల్సి వస్తుందని బాధగా ఉంది నిజంగానే మాకు. ఓకే మేడం, చివరిగా చెప్పండి, ఏదైతే సామర్లకోట వ్యాఖ్యలపై చివరిగా ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు కావాల్సింది మెరుగైన విద్య, వైద్యము, రోడ్లు, ప్రాజెక్టులు, రక్షణ, ఇలాంటి అంశాలు. మీరు ఇచ్చే ప్రతి వస్తువులోనూ నాణ్యత, ఇచ్చే ప్రతి బిల్లులోనూ తక్కువ, ఇలా ఎన్నో అంశాల మీద ఉద్యోగాలు, వీటన్నింటి గురించి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే మీరు ఏ సభ ఎక్కి మాట్లాడినా సరే పెళ్ళాలు పెళ్లిళ్లను మాట్లాడుతుంటే ప్రజలు డైరెక్ట్ గా మీ మొహం మీద ఉమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పుడైనా రియలైజ్ అయ్యి కేవలం పథకాలు, సంక్షేమ పథకాలే మీకు ఓట్లేస్తాయి అని చెప్పేసి మీ ఇష్టారీతిగా మీరు మాట్లాడుతూ ఉంటే మీ మాటలే మీకు పాములై మీ అధికారం దించడానికి కాటేస్తాయన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎంత ఓపిగ్గా ఉన్నా, ఎన్నిసార్లు వింటూ సరేలే ఊరుకుంటూ ఉన్నా సరే సామాన్యుడు ఈ విషయాన్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏంటి సభలో భార్యల గురించి మాట్లాడడం ఏంటి, ఇంత అలగా ముఖ్యమంత్రిని చేశామా మనం అని చెప్పేసి సామాన్యుడు ఆలోచిస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు కూడా ఐడెంటిఫై చేసుకోండి. లేదంటే అతి త్వరలో మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడానికి మీ దారులు మీరే ఓపెన్ చేసుకున్నట్లు అవుతుంది. ఓకే మేడం, చూసినట్లయితే ఆయనకు ఒక చెల్లి ఉంది, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఇంత వాళ్ళ కుటుంబాల్లో కూడా ఉన్నారు. కానీ భార్యలని పదే పదే వాళ్ళని కించపరుస్తూ వాళ్ళు కూడా మానసిక క్షోభ అనుభవించే అవకాశం ఉంది. దీని మీద మీరేం మాట్లాడతారు? అనకూడదు కానివ్వండి, సాటి మహిళ పట్ల అట్లాంటి భాష మాట్లాడడం, కానీ మాట్లాడడం తప్పని పరిస్థితి. ఇప్పుడు ఆ భారతీ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఏమో, ఆవిడ మీద కక్కలేని బాధని ఇలా ప్రతిపక్ష పార్టీల యొక్క నాయకుల భార్యల్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి ఆయన ఆక్రోశాన్ని ఇలా వెళ్ళబుచ్చుతున్నట్టు అనిపిస్తుందండి మాకు ముఖ్యమంత్రి గారు. ఆవిడ భారతీ రెడ్డి గారికి కొంచెం ఆ ప్రాబ్లం ఏంటో ఆవిడంతటా ఆవిడే సరి చేసుకుని ఈయన కూడా సరైన మార్గంలో పెట్టుకోవాలని చెప్పేసి మేము ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అమ్మ మిమ్మల్ని మేము అనలేకపోతున్నాము, మేము మహిళలం కాబట్టి, సాటి మహిళగా మీ బాధ, మీ పరిస్థితి ఏంటో మేము అర్థం చేసుకోగలం కాబట్టి. కానీ మీ భర్త గారు మీ మీద ఉన్న బాధని, మీ మీద కక్కలేని ఆక్రోశాన్ని ఇలా పబ్లిక్ సభల్లో కక్కుతున్నారు. అది కొంచెం మీకే బ్యాడ్ నేమ్ తెస్తుందమ్మా, మీరు ఏం చేస్తున్నారు, అందుకే ఆయన మానసిక పరిస్థితి అలా ఉంది అన్నట్లుగా. ఒకసారి మీరు సరి చేసుకోండి ఆ విషయాన్ని. అంటే తెలుగుదేశం, జేఎస్పీ ఏదైతే జనసేన పార్టీ ఉందో రెండు కలిసి 2024 ఎలక్షన్స్ లో ఎలాంటి ఫలితాలు సాధించవచ్చని మీరు అభిప్రాయపడుతున్నారు మేడం? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? సర్వేలు చూస్తే డెఫినెట్లీ నోట్ అంటారు, గ్రౌండ్ రియాలిటీ ఎలాగే ఉందంటారా? రాబోయే రోజుల్లో 2024లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పరిపాలించబోయేది, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడబోయేది జనసేన అండ్ టీడీపీ అలయన్స్ లో వచ్చే సంకీర్ణ ప్రభుత్వమేనండి. ఇది ప్రజలు అండ్ ప్రతిపక్ష అది అధికార పార్టీ కూడా ఫిక్స్ అయిపోయారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ లో తడబాటు, జగన్మోహన్ రెడ్డి గారి దిగజారి మాట్లాడిన మాటలు కూడా ఇందుకే ఉదాహరణ అండి. రాబోయే రోజులు ఆయన ఊహించుకుంటేనే ఆ భయంతో ఇలాంటి భాష మాట్లాడాడు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్యూచర్ లో ఈ మానసిక పరిస్థితి సరికావాలని మనం కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ రాయపాటి అరుణ్ గారు, మాకు జూమ్ లో అందుబాటులోకి వచ్చి మీ యొక్క రెస్పాన్స్ తెలియజేసినందుకు. నమస్కారం మేడం. థ్యాంక్ యూ.